హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు టాక్స్. ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ రిడిల్స్ అయితే అడుగుతాను. అందులో మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాము. ఒకవేళ మీరు ఆన్సర్స్ని కరెక్ట్గా గెస్ చేస్తే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూద్దాం. అండ్ లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. మెమొరీ టెస్ట్. మీ మెమొరీ పవర్కి ఒక క్వశ్చన్ అనమాట. సో ఇక్కడున్న ఇమేజెస్ని జాగ్రత్తగా చూడండి. ఈ డాగ్ని చూడండి, ఇక్కడున్న ర్యాట్ని చూడండి, ఇక్కడున్న గ్రేప్స్ని చూడండి, ఇక్కడున్న పిల్లోని చూడండి, ఇక్కడున్న పపాయాని చూడండి. ఇక్కడున్న 4 గ్రేప్స్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలుగుతారా? ఇక్కడున్న 4 ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసింది ఏ కదా. నెక్స్ట్ ఇప్పుడు మీ కాన్సన్ట్రేషన్కి ఒక టెస్ట్. ఇక్కడ కనిపిస్తున్న ఒక బౌల్లో నేను ఒక ఎగ్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ బౌల్స్ అన్నీ మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఎగ్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలుగుతారా? ఒకవేళ మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది మీ కాన్సన్ట్రేషన్కి టెస్ట్ కాబట్టి కొంతమంది మాత్రమే ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేయగలరు. ఎగ్ సిలో ఉంది కదా, మీరు కూడా సిఏ అనుకున్నారా? అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్సెస్. ఇక్కడున్న 2 ఇమేజెస్ మధ్య 5 డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటో మీరు కనిపెట్టగలరా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడున్న 5 డిఫరెన్సెస్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఇమేజ్ చూపిస్తాను, దాంట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో మీరు చెప్పాలి. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా ఎన్ని గ్లౌజులు ఉన్నాయో మీరు చెప్పగలుగుతారా? మీ కంటికి ఇది ఒక పరీక్ష. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో టోటల్గా 5 గ్లౌజులు ఉన్నాయి. మీరు కూడా అదే అనుకున్నారా? నెక్స్ట్ క్వశ్చన్. దారి కనుక్కోండి. ఇక్కడున్న 2 క్యాట్స్ చాలా ఆకలిగా ఉన్నాయి. అయితే వీటికి ర్యాట్ దొరికే మార్గం ఏ బీలలో ఏదై ఉంటుంది? ఇక్కడున్న ర్యాట్ అనేది బీ క్యాట్కి ఈజీగా దొరుకుతుంది. ఇలా మీరు కూడా అదే అనుకున్నారా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఐక్యూ టెస్ట్. ఇక్కడ కనిపిస్తున్న పజిల్ ఆధారంగా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చే ఆన్సర్ ఏంటో మీరు చెప్పగలుగుతారా? మీ ఐక్యూ లెవెల్కి బాగా పదును పెట్టి చెప్పండి. ఇక్కడున్న పజిల్ని సాల్వ్ చేసే ఈక్వేషన్ ఏంటంటే n ఇంటూ n-1 చేస్తే అక్కడున్న క్వశ్చన్ మార్క్ వస్తుందన్నమాట. సో 7 ఇంటూ 7 - 1 6 కదా. సో 7 ఇంటూ 6 = 42, 6 ఇంటూ 5 = 30, 5 ఇంటూ 4 = 20 కదా. అలా 3 ఇంటూ 2 = 6 అవుతుంది. మీలో ఎంతమంది ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ చేశారు అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.